అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 235వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 236వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 236. ఓం సమానాధిక వర్జితాయై నమః. ఓం సమానాధిక వర్జిత. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సమానాధిక వర్జితాయై నమః అని పలుకవలెను. సమానాధిక వర్జిత, సజాతీయ విజాతీయ స్వగత భేదము లేని బ్రహ్మ ఏకము అద్వితీయము అయినది అని అర్థము. కుల శీల జాతి గుణాదుల చేత సమానమైన వాడు ఆ కులశీలాదుల చేత అధిక శ్రేష్టమైన వాడు ఈ ఇరువురి చేత విడువడబడునది అని అర్థము. పరమేశ్వరితో సమానురాలు కానీ ఆమె కంటే అధికురాలు కానీ లేరని భావము. నతస్య ప్రతిమాస్తి. ఆ పరమేశ్వరునితో పోల్చదగిన వస్తువు లేదు. విశ్వాధికో రుద్రో మహర్షి. రుద్రుడు విశ్వాధికుడు మహర్షి. స్వయం ప్రతిపాద వేదస్వరూపుడు అను శృతివాక్యముల వలన సర్వాధిపత్యం కురీతే మహాత్మా. అనంతమైన ఆత్మస్వరూపము సర్వప్రపంచాధిపత్యం చేయుచున్నదనియు ఏకమేవాద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేదశూన్యమైన ఆత్మ పదార్థము ఏకము అద్వితీయం అని అత్వత్సామోస్యభ్యాధికః. నీతో సమానమైన వాడు నీకంటే అధికుడైన వాడు మరి ఒకడు ముల్లోకములలో లేడు అనియు చెప్పునట్టి శృతి స్మృతుల చేత పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సమానాధిక వర్జిత అని భావనీయురాలగుచున్నదని భావము. పరమేశ్వర ప్రతిపాదక శృతివాక్యములన్నీయూ తదభిన్న స్వరూపము గలవి అగుట వలన పరమేశ్వరి ప్రతిపాదిక పాదకములు అయి ముక్తి సహములగుచున్నవని సర్వత్రా అనుసంధేయము. ఈ దృష్టితో సమాననీయుడైన సమానుడు పూజనీయుడైన అధికుడు వీరిరువురిచే విడువడబడనది ఏకమేవాద్వితీయం బ్రహ్మ. సజాతీయ విజాతీయ స్వగత భేదము లేని బ్రహ్మ ఏకము అద్వితీయమని చెప్పునట్టి శృతి వలన గాని మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సమానాధిక వర్జిత అని తెలియవలయునని భావము. సర్వోత్తుంగా సంగహీన సగుణ సకలేష్ఠద కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహార. ఓం ఐం హ్రీం శ్రీం సమానాధిక వర్జితాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.